కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు నియోజకవర్గ ప్రజలు విన్నవించారు. బెజ్జూరు అటవీ శాఖ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలలో గల పోడు మంచినీటి సమస్యల కోసం రైతులు తమ బాధలను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి తెలపడం జరిగింది. ఫారెస్టు అధికారులు తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు లేని కష్టాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వారి బాధలను విన్న తర్వాత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అటవీ శాఖ కార్యాలయంలో అటవీ అధికారులు పోలీసు అధికారులతో సమావేశమై ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా అధికారులు సహకరించాలని, వారికి బోరుబావులకు మరియు మొదటి నుండి సాగు చేసుకుంటూ వచ్చిన పాత పోడు భూములకు అడ్డు వెళ్ళకూడదని, అటవీ అధికారులకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని, వారు కూడా మమ్మల్ని సహకరించాలని, లేని ఎడల వచ్చే నెల 5న 10,000 మంది రైతులతో పిల్లా పాపలతో ఫారెస్ట్ ఎవరి ఇంట్లో వాళ్ళు బోర్ వేసుకుంటే ఇది న్యాయమేనా? మీరు ఆఫీసు రాగానే రైతుగా చెప్పండి, మీరు ఒక అది బోర్ వేస్తండి 2 ఇంచ్ పైప్ వేస్తారు, ట్రాఫిక్ వాటర్ వాళ్ళ గొడ్ల మందం వాళ్ళు బోర్లు కడుపుకునే మందం తీసుకుంటారు. అంతకుమించి దాన్ని ఏం చేస్తారు చెప్పండి. దాంతో మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. అయితే నా రిక్వెస్ట్ మీరు రేపు నుంచి రైతులు మంచి దానికి మీరు ఇబ్బంది పెట్టుకుంటారు. ఇక పోడు భూముల సమస్య ఉందని మీ చేతితో లేదు, నా చేతితో లేదు. అది పై లెవెల్లో డిసైడ్ చేయాలి. పై లెవెల్లో డిసైడ్ చేయాలంటే వాళ్ళు డిసైడ్ చేస్తారా వెయిట్ చూద్దాం. అయితే ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మాట్లాడమని చెప్పండి. మేము కూడా చెప్తాం, మేము కూడా ముఖ్యమంత్రికి లెటర్ వస్తాం, మేము కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు కొత్త పొడుగు కూడా మీరు ఆప్టే పర్లేదు, దింగా ఉంది, కొంత ఇరిగేషన్ ఉంది అక్కడ, కొత్త పొడుగు అని చెప్పి మీరు అబ్జెక్షన్ చెప్పారు. ఆ పొడుగు కూడా మీరు ఆపుకోండి, మాకే ఆపారు. లాస్ట్ ఇయర్ నాడు మన పత్తి పంట వేసి అక్కడ కట్టె తీసుకుంటాను కూడా మీరు పీకొద్దని అంటారు. కచ్చేరి గ్రామం పాపం పెట్టినా కూడా కట్టె పీకొద్దని అంటారు. మీది మీ ఏరియాలో వస్తుంది. మీరు కూర్చొని మీ సార్తో మాట్లాడితే పోయిన సంవత్సరం కల్టివేషన్ చేసింది ఎలా చేయండి. కొత్తది ఏదైనా ఉంటే పొరకలు కొడితే కూడా మేము కొట్టినారు. మా సపోర్ట్ మా పూర్తిగా ఉంటుంది, మేము దానికి వ్యతిరేకం. ఏమన్నా మీ దగ్గర కొత్త పొడుగు కొడితే మీరు పీడియాక్ట్ పెట్టండి. నేనే చెప్పిన తప్పదు, మీరు పీడియాక్ట్ పెట్టండి. మేము వచ్చి అడిగితే ఎందుకు అడిగారని చెప్పి మీరు మమ్మల్ని కూడా మా మీద కూడా కేసు పెట్టారు. మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. వికేజీలో ఒక నీళ్ళకి మాత్రం మీరు అడ్డుపడమాకండి. పోడు భూముల సంగతి పట్టాలు ఇవ్వాలా ఇవ్వద్దా ఏం చేయాలంటే పైన డిసైడ్ అవుతుంది, మీ చేతులు లేదు, నా చేతులు. గత సంవత్సరం ఎవరైతే కాస్ట్ చేసుకున్నారో వాళ్ళని మాత్రం ఈ సంవత్సరం మళ్ళీ ఎలా కట్టె పీక్కుని అని చెప్పి అంటారు. పూర్తిగా కట్టె పీకపోతే ఎట్లా చెప్పండి. అందరూ కట్టె పీకి ట్రాక్టర్ పెట్టలేదు. ఓకే, ట్రాక్టర్ పెట్టడం చేతితో పెట్టుకుంటాం. కేసు ట్రాక్టర్ పెట్టుకోతున్నారని ఒక ఎలిగేషన్. ట్రాక్టర్ పెట్టుకోయారు, చేత్తో తీసుకుని కట్టెలు కాల పెట్టుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. ఈ సంవత్సరాలు చెప్పాలి. గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసి వచ్చే ఏడాది ఖాళీ చేయమని ఖాళీ చేయండి, మాకేమో అభ్యంతరం. నాకు అందరితో పాటు గవర్నమెంట్ నిర్ణయం కదా, మీ చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు. ఇక మీరు కొద్దిగా ఎందుకంటే డిఎస్పీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. మేమందరం మీకు సహకరించేవాళ్ళం, మేము వ్యతిరేకులు కాదు. వీళ్ళందరూ కూడా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు సహకరించేవాళ్ళం. ఈ మంచినీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళందరూ మీ మీద రివోల్ట్ అవుతారు. అప్పుడు మీకు మాకు మంచి వాతావరణంలో మీకు ఫారెస్ట్ అధికారులు పోయినప్పుడు కూర్చోబెట్టి మంచి తాగి చెవడున్నారు మా వాళ్ళు. రెండుసార్లు కూర్చొని భోజనం చేస్తున్నారు లేదని చెప్పి అడిగి తన ఇంట్లో ఉన్న భోజనం పెట్టేవాళ్ళు మా వాళ్ళు. ఎక్కడ కూడా అరెత్తులైన మాట కానీ ఒక వైషమ్యంలో ఉన్న మనుషులు కార్యక్రమంలో అమాయక చేస్తారు. మీరు కొంత సహకరిస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటారు. మీ అడవి కాపాడడానికి వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. గతంలో చాలా ఇప్పుడు ఏదైతే పులుగు తిరుగుతాయో ఒక పులి ఒక రోజు 2 దొరికేది కాదు. కానీ వాళ్ళ పులుగును దాటుతారు, మావాడే దాటుతారు. మీరు 50% చేస్తే మా ప్రజలు 50% చేస్తారు. మేము కూడా మీటింగ్లో చెప్పి పులుగులు పెంచితేనే మన ఊళ్ళకి శోభ వస్తుంది రాబోయే చెప్తే అందరూ కూడా యాక్సెప్ట్ చేసి అందరూ కూడా మీకు సహకరిస్తారు. మా వాళ్ళే 3 చచ్చిపోయారు, మా రైతులు 3 చచ్చిపోయారు, ఏనుగులు ఎక్కువ 2 చచ్చిపోయారు. అయినా మేము మీకు సహకరిస్తున్నాం కదా. మహారాష్ట్రలో 25 లక్షల రూపాయలు ఇస్తున్నాం, పులి చచ్చిపోతారు పెనాల్టీ. ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇస్తాం, మనం ఇచ్చేది 10 లక్షలు. దాన్ని ఇంక్రీజ్ చేసిన బాధ్యత మా మీద ఉంది.
మేము చేస్తాం, మేము 25 లక్షలు డిమాండ్ చేస్తాం. సార్ అది ఇప్పుడు నడిచే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారు చూద్దాం, అప్రవసరం అది. మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సహకరిస్తానికి మీకు సిద్ధంగా మీకు మాకు తగదు ఏం లేదు. దయచేసి మమ్మల్ని రోడ్ ఎక్కి మాట్లాడి మాకు డ్యూటీ పెట్టమంటారు. మేము ఎండాకాలం ప్రశాంతంగా ఉంటాము. ఇప్పుడు మా మూలంగా మేము వచ్చేదో ఈ సమస్యను పరిష్కారం చేస్తామంటే ఇప్పుడు 250 మంది ఆడపిల్లలు పోలీసు ఆడపిల్లలు తక్కువ కూర్చున్నారు. ఎందుకు అంటే వాళ్ళందరూ ఇబ్బంది చిన్న విషయాలు సామరస్యంగా మేము మీ ఆఫీసర్ చెప్తాం సార్, తగదా ఏం లేదు. వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. మంచినీళ్ళు అయితే మనం ఎవరు చేద్దాం సార్. 3 మంది ప్రభుత్వ కష్టం ఓకేనా. ఏం ఎస్పీఎల్ ఎస్పీఎల్ పోయి కలెక్టర్ డిఎస్పీ డిఎంఓ గారితో మాట్లాడతారు. ఇది పెద్ద సమస్యలు కాదు. మంచినీళ్ళు ఎవరు ఆపుతున్నారు అని చెప్పి ఆయన కూడా కొద్ది కోపానికి వచ్చారు. మంచినీళ్ళు బోర్లు అవుతుంది ఎవరు ఆపుతున్నారు అని చెప్పి ఆయన కూడా కోపానికి వచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, ఎప్పుడు కూడా సిస్టమ్ కొత్త సిస్టమ్ పెడతారు. అవి रन का टाइम है, सवाल पर ऐसा ऐसा आग ऐसा करो, देखो बात कर दो आता इतना इतना टाइम पे खत्म ये उन्हीं इश्यू ना तो पता है मंची लोगों से पता है तकरार है बोल रहे हो इन्हें कार्यक्रम रंजन ने बोल रहे हैं इसमें सोगानी को तो एक आगल मी जब मी क्या प्रॉब्लम जब माँ बाप पब्लिक करना है माता మీరు ఊరు చుట్టూ ముగ్గు పోస్తున్నారు. మీరు ఒక ప్లాంటేషన్ చేస్తే మా దగ్గర ఎంతమంది 50 మంది మీరే 100 మంది మీరు నేను ఇంటి చుట్టూ ముగ్గు పోసినారు. దాంతో ఏంటి మీరు లాభం? వీళ్ళ విగ్రహాలు సార్